విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. సో దీంతో పాటు ఎవరైతే మెజారిటీకి సంబంధించి మెజారిటీకి అవసరమైన మద్దతు ప్రకటించిన పార్టీస్, ఆ పార్టీస్ కి సంబంధించి ఎవరెవరు ఏ నేతలు హాజరు కాబోతున్నారు, ఇప్పటివరకు ఎవరెవరు వచ్చారు అనేది పూర్తి డీటెయిల్స్ చెప్పండి. అదే విధంగా మనం చూస్తున్నాము రాహుల్ గాంధీ కూడా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా స్టేడియం కి చేరుకున్నట్లుగా తెలుస్తుంది. సో పూర్తి డీటెయిల్స్ ఏంటి? సో మొత్తం మీద అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే కేవలం సిపిఎం సిపిఐ నుంచి ఇక్కడ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నేతల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. నిన్న మొన్న కీలక దశల్లో కూడా చర్చలు జరిపినటువంటి సందర్భంలో పార్టీకి సంబంధించి వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు. వాళ్ళకందరికీ కూడా పర్సనల్గా విజయే ఫోన్లు చేసి ఇన్వైట్ చేయడం జరిగింది. ఎందుకంటే చాలా తక్కువ సమయం ఉందనే ఉద్దేశంతో వాళ్ళకందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. మరోవైపు వీసీకే పార్టీ నుంచి కావచ్చు, ఇట్లా మిగిలినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు అన్నట్లు కాసేపటి క్రితమే రాహుల్ గాంధీ, ఎందుకంటే ఆయన ఈ పార్టీ అంటే ఇక్కడ టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అంటే ఇన్నాళ్ల పాటు డిఎంకే పార్టీకి సపోర్ట్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక కీలక నిర్ణయం తీసుకుని జాతీయ స్థాయిలో అంటే వాళ్ళకి నష్టం జరుగుతుంది, ఎంపీలు కూడా అక్కడ సపోర్ట్ చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే డిఎంకే ఇప్పటికే కూడా లేఖ కూడా రాయడం జరిగింది లోక్సభకి. సో ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రజలందరూ కూడా, తమిళ ప్రజలందరూ కూడా టీవీకే పార్టీకి మద్దతు తెలిపారు. కాబట్టి మన సహాయ సహకారాలు కూడా అందించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప నిర్ణయం తీసుకుని రాహుల్ గాంధీ ఈ రకంగా సపోర్ట్ చేశారు. తొలి దశలోనే తొలి రోజే సపోర్ట్ చేయడం జరిగింది. సో ఆయన తర్వాత మిగిలిన పార్టీలు అందరూ కూడా సపోర్ట్ చేశారు. సో ఏదైనప్పటికీ కూడా ఒక ప్రజాప్రభుత్వం మరో 10-15 నిమిషాల్లోనే కొలువు తీరుతుంది. మీరు అన్నట్టుగా ఇప్పటికే గవర్నర్ మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఇక్కడికి చేరుకున్న తర్వాత పూర్తి స్థాయిలో కూడా 10 గంటలకి ఈ ప్రమాణ స్వీకార గడియలు, ఆ సమయంలో పూర్తి స్థాయిలో కూడా ఆయన బాధ్యతలు, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు. దాని తర్వాత మంత్రులు కూడా గోపినాథ్. కానీ ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ కూడా ట్రాక్ చేద్దాం.